నా పేరు వీరయ్య. నేను బిఎస్ఎన్ఎల్ లో చేసి రిటైర్ అయ్యాను. వాస్తవానికి నిజం చెప్తే సాగిపోయాను. గోపాల్ అని మా కొలీగ్ ఉంది వరంగల్. అతను చెప్పాడు ఇట్లా సంగతి పలానా అంటే నువ్వు ప్రతి దాంట్లో వేలు పెడతారా, నీతో పాటు నేను తిరగలేను రాలేను అన్నాను. లాస్ట్ జనవరి 23 ఏం చెప్పాడంటే రియల్ ఎస్టేట్ మీటింగ్ ఉంది పెద్దగా, ఎక్కడ మాదాపూర్ లో పెద్ద ఫంక్షన్ హాల్, అది చాలా పెద్దగా ఉంటుందా, మంచి మోటివేటర్స్ కూడా వస్తారు అమ్మ. సరే అంటే రియల్ ఎస్టేట్ ఎందుకు చెప్పాడంటే నేను మార్కెటింగ్ చేస్తాను రియల్ ఎస్టేట్ కాబట్టి వస్తాడని చెప్పి ఆ గోల్ వేసాడు. అది కరెక్ట్ గా పనిచేసింది. నేను ఒక్కరి దాకా మా ఫ్రెండ్ ఏంటో పెట్టుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చి అయిష్టంగా వచ్చాము. ఇంత రియల్ ఎస్టేట్ మీటింగ్ అయినా అవసరమా చదువు అనుకుంటూ అయిష్టంగా వచ్చాము. వీటికి వచ్చిన తర్వాత మొత్తం రూపురేఖలే మార్చిపోయాడు. అయిష్టంగా వచ్చిన మనిషి షార్ట్ అట్రాక్ట్ అయిపోయాడు. అయితే వారి క్లాస్ అయిన తర్వాత అనిపించింది నాకు యాక్చువల్ గా 2022లో కుడికాలు మొక్కలు నొప్పి వచ్చింది. 4 రోజులు 10 రోజులు అదే పెడతాం కదా జనరల్ గా, అవి ఏది పెట్టా కాదు. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మాకు సిజిహెచ్ఎస్ స్పెషలిటీ ఉంటుంది. అక్కడ లెటర్ తీసుకుని వెళ్తే ఆయన ఉంది ఇదే ఓజోన్ హాస్పిటల్, మీకు ఎక్స్రే తీద్దామంటే తీసారు. సరే అన్న తీసారు. తీసినాక మీ కాళ్ళు కీళ్ళు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలన్నారు. నాకు పరిమాణాలు పైన వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంత వయసు వచ్చిన ఇంజక్షన్ అంటేనే తాతలు ముత్తాతలు గుర్తొస్తారు. ఇక ఆపరేషన్ అంటే ఎట్టుంటే ఒకసారి మీరు ఉంచుకోండి. ఆ క్రమంలో ఈ వచ్చినాం విన్నాం. అదే రోజు ఐడియా చేసిన సారు ఈరోజు బయటకు వెళ్ళి మీకు సంగతి మన రవీంద్ర గారు చెప్తే మీరు వీలైతే ట్రైపాడ్ వేసుకోండి బాగుంటుందని చెప్పారు. ఏమన్నా కానీ ట్రైపాడ్ వేసాం. అది వీఆర్ కిట్స్ తీసుకుని వెళ్ళిపోయాను. ఏ రోజు వాడాలి వాడాలా వద్దా నేను వాడితేనే కానీ బయట వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన మనసులో పడదు. అప్పుడు ఫిబ్రవరి 1 నుంచి మొదలుపెట్టిన. ఇప్పుడు వితౌట్ నీ గ్యాప్, వితౌట్ నొప్పి, లెఫ్ట్ రైట్ నొప్పి తిరుగుతున్నా. అదే నలుగురు చెప్తున్నాను. నేను వెరీ నియర్ టు సిల్వర్. అంతే కదా, ఆపరేషన్ ముందు క్యాప్ వేసుకుంది. ఎటు పోగానే క్యాప్ వేసింది. లేకపోతే మా పిల్లవాడి పెళ్లిలో ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వేసుకునేవాడు. అది నరకయాతన. అయినా కానీ ఈరోజు ఇంత హ్యాపీగా తిరుగుతున్నారంటే ఈ మీటింగ్ అయిష్టంగా వచ్చిన సార్ మీద ఏముంటుందని అభిమానం గుట్టలు పెరిగి ఈ స్టేజ్కి వచ్చాను నేను వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఫ్రీ. సో ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఏమో మోకాలు చెప్పులు మార్చాలి ఏమన్నా అడగండి. సో ఇట్లాంటి టెస్టిమోనీస్ ఉన్నాయి. అయితే సార్ ఇంకొకటి చెప్పండి. నేను ఈ క్రమంలో ఒక మన టీబీ పేషెంట్ ఇచ్చానండి సూర్యాపేట. ఓకే. అసలు అన్నం తినలేని పరిస్థితి. ఆక్సిజన్ సిలిండర్ తోటి జీవనం కొనసాగిస్తుంది. వాళ్ళ అమ్మాయి ఇక్కడ గాంధీలో పనిచేస్తుంది అనమాట, సాఫ్ట్నెస్ గా. ఆ అమ్మాయికి ఎవరో చెప్పారట ఇట్లా సంగతి ఇట్లా అంటే, సరే మామయ్య అంటారు. మామయ్య ఒకసారి మా అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒకసారి మీరు వెళ్ళి చేస్తారట కదంటే అవునమ్మా పలానా ఇక అంతా తెలిసినట్టు మళ్ళీ బ్రీఫ్ గా చెప్తారు. అంటే ఒకసారి మీరు వెళ్ళి సూర్యపేట వెళ్ళినప్పుడు అమ్మకి ఇచ్చినట్టు మా ఆయన. సరే అని వెళ్ళాను. ఫిబ్రవరి 9వ తారీఖు వెళ్ళి నేను ఇట్లా పని మీద వచ్చినమ్మా పాప చెప్పిందంటే నేను అది వాడుతున్నా ఇది వాడుతున్నా నాకేం వద్దు అన్నది. సరే ఏమన్నా కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. మీరు ఏ స్లోపే పంపించిన అనుకోమా నన్ను మీ దగ్గరికి, మీ ఇల్లు ఎత్తుకుని రమ్మని చెప్పాడు, అందుకే వెళ్ళి వచ్చిన. ఆ నమ్మకంతో ఏమంటే తీసుకుంటాను. 5వ రోజు ఫోన్ చేసింది, అన్నయ్య నాకు నిద్ర పడుతుంది, ఆకలి మంచిగా అనిపిస్తుంది, ఆయాసం దగ్గు కూడా కంట్రోల్ అయ్యాయి అని చెప్పి. ఓకే అది బాగుంది. మళ్ళీ 11వ రోజు నేను ఫోన్ చేసిన. చేస్తే నా పని నేను చేసుకోగలుగుతున్నాను, వంట నేనే చేస్తున్నా ఇప్పుడు. యాక్చువల్ పరిస్థితి ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతకుముందు ప్రతి 2 గంటలకు ఒకసారి వాడేదట, ఇప్పుడు 5-6 గంటలకు ఒకసారి పెట్టుకుంటాను. అంటే ఫిబ్రవరి 9 మిర్యాలగూడలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఇచ్చాం. బ్యాడ్ ఏంటంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ రోజు. కొంచెం రిజల్ట్ ఫేవర్ గా ఉన్నట్టుగా తెలిసింది రాత్రి మాట్లాడితే. ఆయన తీసుకొచ్చుంటే బాగుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ ఫర్